అందరికీ నమస్తే. కోరి కోరి కొట్లాడుతున్న లీడర్లు మీకోసం ఏరి ఏరి ఎంకులాడు తెచ్చిన వైరల్ ముచ్చట్లు ఇవన్నీ చూసినాక తప్పక కొడతారు మళ్ళా సప్పట్లు. మరి ఆలస్యం ఎందుకు, చూద్దామా మన జిగేలని వార్తలు. ముందుగల హెడ్లైన్స్. జరా స్కూటీ చూసి నడిపియ్యూరి అక్కలు, ఒక దాన ఏనుగు పన్ను అయ్యింది మళ్ళా ముక్కలు. సైకిళ్ళ కోసం జగ్గారెడ్డి సార్ ఇంటికి పిల్లలు, ముచ్చట పెట్టినాక ఇప్పిస్తానడు మళ్ళా సైకిళ్ళు. మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అన్ననే ప్రకటించుకున్నాడు మళ్ళా అన్ని తెలిసి. 2 మంత్రి పదవుల కోసం 12 మంది పోటీ, మరి కీలకు ఇయ్యాలంటే ఎవరికి పెడతారో సూటి. ఢిల్లీలోన్న లీడర్ల కాడికెళ్ళి గల్లీలున్న చిన్న లీడర్ల దాకా మైకు పట్టుకుంటే మాది రైతు సర్కార్ అని ఒక్కటే దంచుతారు. ఈగగా టేజ్ మీద మాట్లాడి టేజ్ దిగంగానే రైతులెవరో రాజులెవరో మనసుంటే మళ్ళీ లేకుంటే ఎల్లి. గందుకే ఎన్నో ఏళ్ళైనా ఎన్నో సర్కార్లు మారినా రైతులు బతుకు మారలేవు, రైతు బాధలు తీర్తలేవు. ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరినాక బోడమల్లన్న అన్నట్టు షెయ్యి పార్టీ అధికారంలోకి రాకముందు రైతులకు ఎసొంటి రంది లేకుండా చూస్తామని చెప్పి గొప్పలు చెప్పిర్రు. కానీ ఇప్పుడు రైతులు పండించిన పంటను కొనకుండా సీతమ్మని కష్టాలు పెడుతున్నారు. హెహెచ్ఎల్ గిదెక్కడి న్యాయము గిదెక్కడి పద్ధతి అని గియల్లా ప్రతిపక్షంలో ఉన్న అందరు లీడర్లు నోరిప్పిర్రు. మళ్ళా ఇక తెలంగాణ రక్షణ సేన పెద్ద మనిషి కవితక్కైతే డైరెక్ట్ గిట్ల సచివాలయం ముంగల ఒడ్లు పోసి ధర్నా చేసింది. చూసిరు కదా, రైతులకు న్యాయం చేయాలి అని అనవచ్చే. గిట్లా టీఆర్ఎస్ పార్టీ కవితక్కనే కాదు, పువ్వు పార్టీ లీడరు మహేశ్వర్ రెడ్డి సారు కూడా బాగానే గరం అయ్యిండు. వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ, మక్కల కొనుగోలు కేంద్రాలు కానీ, లారీలు లేక, గన్నీ బ్యాగ్స్ లేక రైతులు గోసపడుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పటి వరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టక రోజొక స్టాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టోలో 10 పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి ఈరోజు రైతును మోసం చేశారు. ఇన్నరు కదా, రైతుల పంటలు అసలు కొంటనే లేరు, రైతులు మస్తు రంది పడుతున్నారు అని అనవచ్చే. మరి వీళ్ళిద్దరు గిట్లంటే సీఎం సార్ మటుకు రైతులకు రందే లేదు రాష్ట్రంలో. ఇప్పటికే 80% పంట కొన్నాం, ఇంకా 20% బాకీ ఉన్నది అని అన్నాడు. ఉంది చేయాల్సింది ఇంకా సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. ఇన్నరు కదా సీఎం సారు మాట, ధాన్యం అంతా కొన్నాము, ఇంకా 20% ఉన్నది అని అనవచ్చే. ఇక ఈ మాటలు ఇన్న కారు పార్టీ లీడరు కేటీఆర్ సారు సీఎం సారు అంతా జూట చెప్తున్నాడు. ఇప్పటికి 35% పంట కూడా కొనలేరు, ఒకవేళ కొంటే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి కుల్లం ఈ మాట అన్నాడు. ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి భేషజానికి పోకండి, అనవసరంగా ఏదో డైలాగులతో పెద్ద మాటలతో. ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతిదానికి రాజకీయం? దయచేసి భేషజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళెవరు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా. ఇన్నరు కదా, శివాలెత్తుకుంటా పెద్ద సవాలే ఇసిరబట్టే కేటీఆర్ సారు. మరి సారు అన్నట్టు నిజమే అనుకొని రైతులకు తిప్పలు లేకుండా చూస్తాడా సీఎం సారు? లేకుంటే మొత్తం పంట కొన్నామని చెప్పి గమ్మున ఉంటాడా? చూడాలి మళ్ళా. ఒకడు నాకెదురొచ్చినా వాడికి
వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. బాలయ్య బాబు సినిమాలకి డైలాగ్ విన్నారు కదా. అయితే స్కూటీ మీద ఒక అక్క లేక పోతున్నదట. జర్రంత దూరం మంచిగానే పోయిందట. జర్ర అటు చూసి ఇటు చూసేసరికి పెద్ద ఏనుగడ్డం వచ్చిందట. ఇక ఇంకేమున్నది, గా అక్కతోని ఏనుగు ఫుట్బాల్ ఆడుకోవచ్చు అనుకుంటున్నారు కదా, కానీ కాదు, గిడ కథ మొత్తం ఉల్టా అయింది. దినాము సోషల్ మీడియాలో కొంతమంది అక్కలు స్కూటీలు నడిపిస్తే వాళ్ళు వీళ్ళు భయపడి బుగులు పట్టి పోతుంటే ఏమో అనుకున్నా కానీ ఇక ఈ వీడియో చూస్తే నాకు నిజమే అనిపించింది. అవు మళ్ళా యాక్సిడెంట్ అయితే గట్టిగానే అయ్యింది కానీ ఈ అక్క కూర్చున్నది కదా గీడ, గదే జర ఇక దెబ్బలు దాకి కూర్చున్నది కానీ అయితే గింతకి యాక్సిడెంట్ అయ్యింది దేనికి అనుకుంటున్నారు? అక్క రయ్య స్పీడ్లో వచ్చి గుద్దితే ఏనుగు పన్నే 3 ముక్కలు అయ్యింది అంటే సమజ్ చేసుకోండి అక్కొచ్చి ఏ లెక్కన గుద్దిందో. पहुंचा देगा इनको इनके घर। అగో చూసిరు కదా, మొత్తం మీద అయితే ఏనుగు పన్ను 3 ముక్కలు అయ్యింది. ఇక ఏనుగే బెదురుకొని మొత్తం మీద అయితే ఒకటే ఉరికిందంట అడవిలకు. అయ్యో పాపము, ఏనుగు పరిస్థితి ఎట్లున్నదో ఏమో అని చెప్పి మొత్తం మీద అయితే అందరూ మస్తు పరిశాన్ అవుతున్నారు. మళ్ళా ఇక పోలీసులు అయితే ఇక యాక్సిడెంట్ అయిన కాడికి వచ్చి ఈ అక్కను దవాఖానకు పట్టుకొని పోయిరట. ఇక ఏనుగు పరిస్థితి ఎట్లున్నది ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే డ్రోన్ కెమెరాలతోని లెంకుతున్నారట. ఇక మరి గిట్లున్నది మొత్తం మీద అయితే. ఓ అక్కలు జర స్కూటీలు నడిపేటప్పుడు మెల్లగా పోండి, లేకుంటే గిట్లా పరిశాన్ అయినా అవుతుంది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో మీద కూడా చాలా మంది మస్తు రీల్స్ చేస్తున్నారు. మళ్ళా ఇక గింతకి ఇది ఏడయ్యిందంటే ఉత్తరాఖండ్లో అయ్యింది. हाथी का दांत पड़ा है। पहुंचा देगा इनको इनके घर। ఉన్నట్టుండి బంగారం మీద కాయసు పుడితే సీదా మన బాబు దగ్గరికి పోయి, బాపు బంగారం కావాలి, ఇక మా దోస్తులందరూ పెద్ద పెద్ద నెక్లెస్లు వేసుకుంటున్నారు అని అంటే చాలు అప్పో సప్పో చేసి ఇప్పిస్తాడు. గట్లనే ఇంకా ఏం కావాలన్నా ఇంట్లో ఉన్న అన్నను వదినను తమ్ముడిని అడిగితే గాళ్ళు కూడా ఏదో ఒకటి ఇప్పిస్తారు కదా. గిట్లా మనకు ఏం కావాలన్నా ఇంట్లోనే అడుగుతాం, కానీ పక్కలను అడగం కదా. అడిగినా నీకు మేమెందుకు ఇప్పాలమ్మా అని ముఖం మీద అంటారు కదా. కానీ ఒకసారి గట్ల కాదు, ముఖం నిలవకపోయినా ఆపదను వస్తే చాలు సాయం చేయనికే ముంగలుంటాడు. మళ్ళా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు దినాము బేకారు లేకుండా ఎవరికో ఒకరికి సాయం చేస్తూనే ఉంటాడు. అవు మళ్ళా గా లెక్కన మంచి సాయం చేసే గుణం ఉన్నది సారుకు. ఇక ఇంకేమున్నది, చిన్న పిల్లలు మాకు సైకిల్ ఇప్పి సారు అని చెప్పి మొత్తం మీద అయితే జగ్గారెడ్డి సారు ఇంట్లోకి వచ్చి జగ్గారెడ్డి సారు ముంగట గిట్లా కూర్చున్నారు. ఇక కూర్చున్నాక ఒకటేమో ఉండిపోటు, సైకిల్ ఇప్పిస్తావా ఇప్పియవా అని చెప్పి. చెప్పరా ఏముందిరా నీకు దమాకి ఏముందిరా చెప్పు. అసలు సైకిల్ ఏమిటో వద్దారా, సైకిల్ లేకపోతే ఎట్లా చేస్తావు? తెలుస్తలేదు వాళ్ళ సైడ్ ఫోన్ పెట్టేది. అయితే విన్నారా? అయితే ఆ 100 రూపాయల పత్తి చూసిరు కదా, జగ్గారెడ్డి సారు గుట్ట మంచిగా ముచ్చట పెట్టబట్టే. మరి ఇప్పుడే ఈ పిల్లలకు సైకిల్ ఎందుకు యాదికి వచ్చిందంటే ఇంతకు ముందు చాలా మందికి సైకిల్ ఇప్పించిండు. మళ్ళా అగో వాళ్ళందరికి ఇప్పిస్తూ మాకు ఇప్పియవా అని చెప్పి మొత్తం మీద అయితే ఈ పిల్లలు జగ్గారెడ్డి సార్ దగ్గరికి లైన్ కట్టిర్రు. ఇక సారు చెరసేపు ముచ్చట పెట్టి మొత్తం మీద అయితే సైకిల్ ఇప్పించిండు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక అందరూ జగ్గారెడ్డి సార్కే జైలు వలుకుతున్నారు. మళ్ళా గిట్లా అందరికీ సాయం చేస్తున్నందుకు. బండి ఉందా?
సినిమాలంటే గప్పటి అబ్బా, ఒక ఆది, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు గిట్ల చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గా సినిమాలలో ఫైటింగ్ అయ్యేటప్పుడు కార్లు మొత్తం గాలినే లేస్తాయి, చూసేటోళ్ళకే మస్తు పరిశాన్ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు అచ్చం గట్లనే విజయవాడలో అయ్యింది. అయితే సినిమాలలో గాళ్ళ కార్లు ఎగురుతాయి కూడా, గది ఒక్కటి తక్కువైంది, గంతే, మిగిలినంతా సేమ్ టు సేమ్. అగో చూసిరు కదా, 2 కార్లు అచ్చం ఒకటే తీరు ఉన్నాయి. ఇక మరి సినిమా షూటింగ్ ఏంది, ఒకరినొకరు బాగానే గుద్దుకోవట్టే అనుకోగలరు. ఇద్దరు దోస్తులు అన్నట్టు మా లొల్లి పుట్టిద్దట. ఇక ఇంకేమున్నది, గా లొల్లిలా మొత్తం మీద అయితే ఒకరి కారుకు ఒకరు గిట్లా గుద్దుకున్నారు. చూసిరు కదా, కార్లు లేక మనము రోడ్ల మీద తిరుగుతుంటే మంచిగా పెద్ద పెద్ద కార్లు ఉండి గీలేమో గిట్లా తిన్నదరగాక మంచిగా టక్కర్ చేసుకోవచ్చే. మరి గింతకి గీ లొల్లి ఎందుకు అయ్యిందంటే ఓ అక్క కోసం లొల్లి అయ్యిద్దట. ఇక ఇంకేమున్నది, నువ్వెట్లా మాట్లాడుతావు ఏం సంగతి అని చెప్పి ఒకరికొకరు మంచి దోస్తాన్ని ఉన్నోళ్ళు గిట్లా మొత్తం మీద అయితే లొల్లి పుట్టించుకున్నారు. మరి గింతకి గీ లొల్లి ఏడయ్యిందంటే విజయవాడలో అయ్యింది. ఇక ఇప్పుడు గీ జీపు వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక పోలీసులు వచ్చి మొత్తం మీద అయితే సంజాయించారు, కానీ లేకపోతే ఎంత పెద్ద కొట్లాట అవుతుండేనో. మొన్నటిదాకా మన దేశంలో ఒక రాజకీయం నడిచింది, ఇప్పుడు ఇంకో రాజకీయం నడుస్తున్నది. మరి గది ఏం రాజకీయం అంటే కాక్రోచ్ రాజకీయం. మన గల్లీలున్న తిప్పల కాడికెళ్ళి ఢిల్లీలున్న తిప్పల దాకా తరవే నరుచుకుంటున్నది కాక్రోచ్ పార్టీ. మరి గట్ల అరుచుకునుడితోని కాక్రోచ్ పార్టీలో చాలా మంది ఆన్లైన్లో షేరిక అవుతున్నారు. ఇక షేరిక అయ్యుడితోనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు మేమే కాబోయే ఎమ్మెల్యేలమని ఎలక్షన్లు ప్రకటించుకుంటున్నారు ఎమ్మెల్యేలు. అంటే ఒకే ఒక అన్న డైరెక్ట్ నేనే సీఎం అంటున్నాడు. కాక్రోచ్ పార్టీ మొన్ననే పురుడు పోసుకున్నదో లేదో గప్పుడే దేశమంతా చక్కర్లు కొడుతున్నది. మళ్ళా మన తెలంగాణలో కూడా కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది. ఇక మరి కాక్రోచ్ పార్టీ అధ్యక్షుల వారు రేపు పొద్దుగల కాక్రోచ్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక సీఎం ఎవరు అనుకుంటున్నారు? గీ అన్ననే. మళ్ళా తెలంగాణ పబ్లిక్ కోసము ప్రత్యేకమైన గ్యారంటీలు ఇస్తున్నాడు. ఇక మరి ఏంటి అంటే కేబీఆర్ పార్క్ దగ్గర చెట్లు కొట్టనీయం, ఇక ఏడుదాకా అయితే గాడదాకా పోతాం, ఇక ఎప్పటికప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తాము, ఇక స్కాలర్షిప్లు పక్కా ఇస్తాము, ఇక ఆల తీరు ఈల తీరు 6 గ్యారంటీలు అని చెప్పి మోసం అయితే చెయ్యము అని చెప్పి మొత్తం మీద అయితే గ్యారంటీలు ప్రకటించిండు. ఇక అన్న గ్యారంటీలు ముందుగానే ఉన్నాయి, కానీ దేశంలో కాక్రోచ్ పార్టీ హవాను తగ్గియనికే ఏరే పార్టీలు పుట్టుకొస్తున్నాయి. మళ్ళా కాక్రోచ్ని చంపేది ఏంది? హిట్టే కదా. గా హిట్ పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇక మొత్తం మీద అయితే రచ్చ అవుతున్నది. కానీ ఇక కాక్రోచ్ పార్టీ ముచ్చట మీద ఏమంటారు సారు కేటీఆర్ సారు అంటే ఇగో ఈ మాట అన్నాడు. అంటే అందరూ అనుకుంటున్నారేమో కాంగ్రెస్ కంటే కాక్రోచ్ బెటర్ అనుకుంటారేమో, నాకేం తెలుసు. ప్రధాన ప్రతిపక్షం దేశంలో ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ కంటే కాక్రోచ్ బెటర్ అనుకుంటారు. ఏందో మరి కావచ్చు.
ఇన్నరు కదా కాంగ్రెస్ కంటే కాక్రోచ్ నయం ఉన్నట్టున్నది గందుకే పుట్టుకొచ్చింది అని అనబట్టే ఇక ఓ వెస్ట్ బెంగాల్ మంత్రి కాక్రోచ్ పార్టీ మీద మాట్లాడుకుంటా ఎక్కడిదే పువ్వు పార్టీ దేశాన్ని వెళ్తున్నదే గా కాక్రోచ్ పార్టీ ఎక్కడిదయ్యా ఏదో సోషల్ మీడియాలో లొల్లి చేస్తున్నది గంతే అని చెప్పి గీ మాట అన్నాడు. अब देखो ट्रोल नहीं करेंगे ना, काम क्या बचा है? जिनको किसी को 35 साल, किसी को 15 साल समय मिला, जनता को क्या दिया है? इसलिए जनता मजबूरी में काम और परिवर्तन किया है. जनता के साथ न्याय हम करेंगे. जो काम उस समय में नहीं किया, आप भी नहीं करते हैं, अब वही करेंगे, सोशल मीडिया में रहेंगे. ఇన్నరు కదా మొత్తం మీద అయితే లీడర్ల మాట గట్లున్నది కాక్రోచ్ పార్టీ మీద. కానీ కాక్రోచ్ పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నాయి. అవు ఏఐ వీడియోలతోని ఎమ్మ ఉరుకుతున్నాయి. ఎవరు ఫోన్లో చూడు గివ్వే వీడియోలు. నరేషు, వీరేషు, విఘ్నేషు గిట్లా అస్సలు పేర్లున్న ముద్దుగా ఇంట్లో షింటు బంటు అని పేరుతోని ఎట్లా పిలుస్తామో ఇప్పుడు ఆంధ్రాలున్న లీడర్లు కూడా గట్లనే కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు. గా పేర్లు వింటే పేర్లు గిట్లనే పెడతారా అనిపిస్తుంది. మళ్ళా మన దగ్గర ఒక రాజకీయం నడుస్తుంటే ఆంధ్రలో మటుకు ఇంకో రాజకీయం నడుస్తున్నది. ఇప్పుడు గాళ్ళకు ఉన్న పేర్లు మంచిగా లేవని చెప్పి ఒకరికొకరు కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు. మళ్ళా గొడ్డలి పార్టీ జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. ఆయన అడుగుతున్నా రపరప అనింది ఎవరబ్బా? రపరప అని ఎందుకు భయపడుతున్నారా భయ్? ఆనాడే చెప్పా సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్లోకి వస్తే భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు పెడుతున్నారు, బెంతాహై. బెంతాహై 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నది ఇప్పటి నుంచి బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి, బెంతాహై. అగ్గో ఇన్నరు కదా మాజీ సీఎం జగనాలు సారు ఊకే బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ పోతున్నాడు. అసలు ఆంధ్రలోనే ఉండలేడు అని చెప్పి బెంతాహై అని చెప్పి కొత్త పేరు పెట్టిండు. మరి జగనాలు సారుకు మంచిగానే పెట్టిండు పేరు, కానీ సారు మొన్నకి మాటలు ఇనలేనట్టున్నాడు. మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారు కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు, ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి మోడీ గారు. ఇన్నరు కదా సీఎం సారు, చిన్న సీఎం సారు, మంత్రి లోకేశం సారు ఊకే పట్నమే పోతున్నారు, పట్నంలోనే ఉంటున్నారు. ఇక గీడికెళ్ళి గాడికెళ్ళి గీడికి డీజిల్ పెట్రోల్ ఖర్చు ఏమవుతుంది? ముందే అసలే గాలి మోటార్లలో తిరుగుతున్నారు అని అనవచ్చే. ఇక ఈ మాట మాజీ సీఎం జగనాలు సారు కూడా అరుచుకున్నాడు గిట్లా. ఈయన చెప్తా ఉన్నాడు, మన చెవులు పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఇండు, ఈయన దత్తపుత్రుడు ఇండు. ఎవడు వింటా ఉన్నాడు చెప్పు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ చాపరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ విమానము. ఈరోజు నీకు అక్కడ ఎయిర్పోర్ట్లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 చాపర్లు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్లో కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక్కొక్కరికి 2. వీళ్ళు మిగతా విషయాలన్నీ వీళ్ళు ఇట్లన్నీ కథలన్నీ మనకు సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవులో పూలు పెడతాం. ఇన్నరు కదా మొత్తం మీద అయితే ఆ రాష్ట్రంకి వెళ్ళి ఈ రాష్ట్రంకు, ఈ రాష్ట్రంకి వెళ్ళి ఆ రాష్ట్రంకు రాకపోకలు మంచిగానే ఉన్నాయని చెప్పి మంత్రి లోకేశం సారే కాదు యువతలకెళ్ళి ఈ పార్టీ లీడర్లు కూడా అరుచుకోవచ్చే. ఇక అటెనక మాజీ సీఎం జగనాలు సార్ను ఈ మాట అన్నాడు. ఏకంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లో చేశాడు. ఆనాడే చెప్పా రాయలసీమకి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని. రాయలసీమ ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. 5 సంవత్సరాల్లో రాయలసీమకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా?
ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారా? అంతెందుకు బిందు సైద్యం లాంటి అద్భుతమైన ప్రాజెక్టుని కూడా ఆనాడు ఆపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆగో ఇన్నరు కదా, రాయలసీమ ముద్దు బిడ్డ కాదు క్యాన్సర్ బిడ్డ అని అనబట్టి ఇక మొత్తం మీద అయితే సారు మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక ముచ్చట్లిన్న ఆంధ్ర పబ్లిక్ కు ఏమనుకుంటుండొచ్చునంటే ఊకే బయట రాష్ట్రాలకు తిరగకుండా డీజిల్ పెట్రోల్ ను ఎక్కువ ఖర్చు చేయకుండా ఏమున్నా మన దగ్గరనే తిట్టుకోండి అని అనుకుంటుండొచ్చును. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అగ్గో ఏం జిగేలని కొత్త చీర కట్టినవని అస్సలు ఆగుతలేవడ్డరా? నా మురుపం మంచిగానే ఉన్నది కానీ ఓ ఇద్దరు లీడర్ల పరిస్థితి తలుసుకుంటేనే మస్తు బాధ అనిపిస్తున్నది. ఇక బాధపడిన కాడికి చాలు కానీ ముచ్చట చెప్పంటారా? మరి ఆలస్యం ఎందుకు, మీరే చూడుర్రి. ఓర్ని కథ సలగుండా తిరుపతి ఎంకన్న గుడికాడ భక్తులు ఎట్లయితే లైన్లు కడతారో ఆ స్వామిని చూడనీకే 2 మంత్రి పదవుల కోసము మొత్తం మీద అయితే చెయ్యిపాటి సర్కారులు ఉన్న చాలా మంది లీడర్లు లైన్లు కడుతున్నారు. మళ్ళా మొట్టమొదలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు, ఇక చెయ్యిపాటి సీనియర్ లీడరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు, తెలంగాణ చెయ్యిపాటి పెబ్బ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు, ఇక మహిళల కోటల ఎమ్మెల్సీ విజయశాంతి మేడము, మద్దతు కోటల ఎమ్మెల్సీ కోదండరాము సారు, ఇక ఇప్పటికే మంత్రి పదవి కోసం గులుగుతున్న మల్రెడ్డి రంగారెడ్డి సారు. అందరికి ఇచ్చిరు, నాకంటే చిన్నోళ్ళకు నాకియ్యరా అని చెప్పి అసెంబ్లీ పెద్ద మనిషి గడ్డం ప్రసాద్ కుమార్ సారు. గిట్లా చెప్పుకుంటా పోతే లైన్ పెద్దగానే ఉన్నది. మళ్ళా రేపు ఎవరైనా అస్సలు ఒడవది. మరి ఖాళీ ఉన్న కుర్చీలేమో 2 ఇంకా మీదికెళ్ళి ఇయ్యాలంటే ఇప్పుడు ఉన్నోళ్ళ మంత్రి పదవులు ఊడవీకాలే. ఇక పార్టీల మాట ఇన్నోళ్ళ పని సీనియర్ల పని గట్లనన్న వడదామని చెప్పి ఆలోచన కూడా చేస్తురట. ఇక మరి చూడాలే గింతమందిలా సోట వరకు వస్తుందో ఇప్పుడు ఉన్నోళ్ళ దాంట్లో షేట వరకు అవుతుందో. ఎట్లున్నాయి మన జిగేలని వార్తలు? జిగేలున్నాయిలే, చూస్తూనే ఉండరి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.